ప్రపంచ దేశాలు దావోస్లో పెట్టుబడుల కోసం పోటీ పడుతుంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తెలియజేశారని గణబాబు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పలు కంపెనీలు తీసుకురావడం కోసం సఫలీకృతం అయ్యారని అన్నారు. విశాఖలో కూడా పలు కంపెనీలు తీసుకొచ్చేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఒక గాడిలో పెడుతున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. 2047 నాటికి అగ్రగామి దేశంగా మనం ఆవిర్భావం కావాలి. అందులో మన స్వర్ణాంధ్ర ఆనం ఏంటి అనేటువంటి ఒక దృక్పథంతో మనం అడుగులు వేసే క్రమంలో ఇది ఒక ప్రధాన భూమిక వ్యవహరిస్తుంది. మెయిన్ ఎంప్లాయ్మెంట్ కానీ రెవెన్యూ జనరేషన్కి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇండస్ట్రియలైజేషన్ వల్లే అవి దోహదపడతాయి అనేటువంటిది తెలిసినప్పటికీ కూడా అది లీస్ట్ ప్రయారిటీ గత పాలకులకి. ఇప్పుడు ఉండేటువంటి పాలకులు మా ప్రభుత్వంలో హైయెస్ట్ ప్రయారిటీ అనేటువంటిది మీ అందరికీ అంటే ఎంత లీస్ట్గా ఈరోజు మనం చూస్తే అక్కడికి వెళ్ళిన ప్రతి నిమిషం కూడా వృధా కాకుండా ఏ రకంగా ముఖ్యమంత్రి గారు పనిచేశారనేది చూస్తున్నాం. మరి గత ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్ లో దావోస్కి వెళ్ళలేదు కానీ ఎక్కడ చూస్తుంటే అలా లేజర్ గా కనబడతా ఉన్నారు. అంటే ఏ క్షణం కూడా ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా వెళ్ళిన ఏదైతే పని మీద వెళ్ళారో ఆ వర్క్ మీదే ఏదో విదేశాలకు వెళ్తే ఏ రకంగా రాష్ట్రం కోసం ఆలోచన చేసే విధంగా ఈరోజు ఆ వేదికను ఉపయోగించుకునే ప్రయత్నంలో ఈరోజు దేశమంతా ఆలోచించే విధంగా దేశమంతా చర్చించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం గురించి కానీ ఈ రాష్ట్రాన్ని